9th క్లాస్ విద్యార్థులను ఐరన్ స్కేల్తో చితకబాదిన ప్రిన్సిపాల్. అనకాపల్లి పట్టణంలో గాంధీనగర్ ఏరియాలో సాయి శక్తి విద్యా సంస్థల స్కూల్లో 9వ తరగతి చదువుతున్న బొబ్బిలి పవన్ కృష్ణ చైతన్య, ఆకాశపు షణ్ముఖ సాయిరాజ్ ఇద్దరిని స్కూల్ ప్రిన్సిపాల్ అన్నం రాజశేఖర్ ఆవేశరహితంగా ఇద్దరు స్టూడెంట్స్ పై ఐరన్ స్కేల్తో చితకబాదాడు. ఈ ఉదాంతం సోషల్ మీడియాలో రావడంతో అనకాపల్లి విద్యాశాఖ అధికారి అప్పలనాయుడు విచారణలో భాగంగా స్కూల్కు వెళ్లి స్కూల్లో జరిగే ఉదాంతంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్ యాజమాన్యం ప్రస్తుతం అందుబాటులో లేకపోవడం కారణంగా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్టూడెంట్ తల్లిదండ్రులు మాట్లాడుతూ గతంలో 2 సార్లు ప్రిన్సిపల్ కొట్టడం జరిగింది. పవన్ కృష్ణ చైతన్యకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆ విషయం ప్రిన్సిపాల్కి ఎన్నిసార్లు వివరించినా విద్యార్థి కృష్ణ చైతన్యపై ప్రిన్సిపాల్ దుర్మార్గపు చర్య మానుకోలేదని అన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం బాత్రూంలో దగ్గర విద్యార్థులు మధ్య చిన్నపాటి వివాదంపై ఆగ్రహించిన ప్రిన్సిపల్ విచక్షణ కోల్పోయి కృష్ణ చైతన్య, షణ్ముఖరాజుపై ప్రిన్సిపల్ విచక్షణ రహితంగా ఐరన్ స్కేల్తో చితకబాదాడు. విషయం బయటకు రావడంతో ప్రిన్సిపల్ పరారులో ఉన్నారు. విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ ముందు బయలుదేరించారు. ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని ఎంజాయ్మెంట్ గానే చదువు అని నేను కూడా వాడికి చెప్పాను. సార్ కొట్టడం అనేది చాలా అమానుషమే. ఇలాగా ఏ ప్రైవేట్ స్కూల్లో ఇంకొక అబ్బాయికి కానీ ఇంకొక పిల్లలకి ఎవరికి జరగకూడదు. ఇలాంటి అన్యాయాలు, తప్పులుంటే పేరెంట్స్ని పిలిపించి నిదానంగా మాట్లాడండి. ఇలాంటి వాతావరణంలో పిల్లలు కూడా చదువుకోలేరు. భయంగా ఉంటే చదువుకోలేరు. పిల్లలకి మా పిల్లలది ఏదో అయిపోయింది కానీ నెక్స్ట్ జనరేషన్ వచ్చే పిల్లలకు కూడా ఇలాంటి భయాలు కలిగించకుండా ప్రతి ఈ ప్రైవేట్ స్కూల్లో కూడా అప్పుడప్పుడు ఈ చెకింగ్లు అవి ఉండాలి, డిఓ సార్లు అవినా అని కోరుకుంటున్నాను సార్. మరి పిల్లలను కూడా ఇలా కొట్టడం అన్నది అసలు జరగకూడదనేసి కోరుకుంటున్నాను సార్. నేను అందరికీ నమస్కారం అండి. అంటే ఈ సాయి శక్తి స్కూల్కి సంబంధించి ఇందాక నాకు సోషల్ మీడియా ద్వారా తెలిసింది. సోషల్ మీడియా ద్వారా పిల్లల్ని చాలా దారుణంగా కొట్టారనే విషయం తెలియడం ద్వారా నేను వెంటనే దాన్ని చూసి ఇక్కడికి రావడం జరిగింది. ఆ పేరెంట్ కూడా అనేది ఏంటంటే 9 సంవత్సరాలుగా ఇక్కడ చదువుతున్న పిల్లవాడు గురించి ఆ టీచర్కి తెలిసినప్పటికీ అంత బాధ్యరహితంగా ఎందుకు కొట్టడం అనేది ఆ పేరెంట్ కూడా బాధపడుతున్నారు. ఇప్పుడు పేరెంట్ వచ్చారు. మరి నేను పేరెంట్ దగ్గర అలాగే ఆ స్కూల్ దగ్గర స్టేట్మెంట్స్ తీసుకొని అలాగే నేను కూడా ప్రతి టీచర్ ద్వారా ఎంక్వైరీ చేసి అలాగే పిల్లల ద్వారా కూడా ఎంక్వైరీ చేసుకొని దానికి సంబంధించి మరి యాక్షన్ ఉందో అది డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది ఖచ్చితంగా ఈరోజు ఆ ఎంక్వైరీ చేసి ఆ నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి. ఈ విషయంలో ఎక్కడ వెనకడుగు వేసే పరిస్థితి లేదు. ఇది ఈ స్కూల్ అనే కాదండి, ఏ స్కూల్లో కూడా కార్పొరేట్ పిల్లవాళ్ళని కొట్టడం, చిన్నపిల్లల్ని కూడా కార్పొరేట్ పనిష్మెంట్. అసలు పిల్లల్ని కొట్టకూడదని మన ఆర్టీ చెప్తుంది. దాని మీద మేము వెంటనే స్పందించి యాక్షన్లు కూడా తీసుకోవడం జరుగుతుంది. అయినా కూడా ఈ స్కూల్స్లో యాజమాన్యాలకి మరి మార్పు రావట్లేదు. ఇదే కనుక ఇలా కొనసాగితే మాత్రం కఠినమైన చర్యలు ఖచ్చితంగా మరి డిపార్ట్మెంట్ పరంగా తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ మనకు పైనుంచి కూడా గౌరవ మంత్రి గారు, మన విద్యాశాఖ మంత్రి గారు కానీ, మా కమిషనర్ వర్యులు కానీ, మా సెక్రటరీ గారు కానీ ఇలాంటి విషయాలను ఎక్కడ కూడా క్షమించట్లేదు. కాబట్టి ఇంకోసారి ఏదైనా స్కూలు ఇలా పిల్లల మీద బాధ్యతారహితంగా ఉంటే మాత్రం తప్పనిసరిగా కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. ఇందులో ఎటువంటి వెసులుబాటు ఉండదు. అందరూ అర్థం చేసుకొని జాగ్రత్తగా ఉండాలని నేను మరి జిల్లా విద్యాశాఖ ఆదేశిస్తున్నాను. సార్, ఈ సాయి శక్తి స్కూల్ మీద గతంలో కూడా చాలా సార్లు ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి సంఘటనలు కూడా జరిగాయి. దాని మీద విచారణ చేపడతారా? ఇప్పుడు అన్ని విధాలుగా విచారణ చేపడతామండి. మన గతంలో ఏం జరిగింది అనేది నా వరకు అయితే ఇప్పటి వరకు ఏమీ దానికి సంబంధించిన నోటీసులు రాలేదు. ఇప్పుడు ఈ విషయం కూడా ఎవరి ద్వారా రాలేదు, నేను సోషల్ మీడియాలో తెలుసుకొని రావడం జరిగింది. అలాగే ఇప్పుడు వచ్చాం కాబట్టి గతంలో జరిగింది